నమస్తే, మనతో పాటు కృష్ణకుమారి గారు ఉన్నాడు, మాట్లాడదాం. మేడం చెప్పండి, వరుస ఎన్కౌంటర్లు కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత వరుసగా ఏరువేతలు ఎక్కడికక్కడ, ఏం చెప్తారు? రాష్ట్రాలు బలహీనంగా ఉన్నా సహకరించకపోయినా కానీ వాటికి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది, కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చినప్పుడు ఆయుధాలు కానీ సాంకేతికతను కానీ సిబ్బందిని కానీ ఇవ్వటానికి సహకరించకపోతే మేమే చేస్తాము అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఏది ఏమైనా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఈ క్రూరమైన చర్యగానే మనం భావించాలి. ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దు. ఇప్పుడు ఆ సందర్భంగానే ఇంత సెమినార్ పెట్టుకోవడం, అందరూ వచ్చి మాట్లాడటం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మేడం, ఇప్పుడు రీసెంట్గా బండి సంజయ్ కూడా మన ప్రజాయుద్ధన ఒక గద్దరన్న మీద కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఎట్లా స్పందిస్తారు? దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు, అవి బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు కాదు, బీజేపీ పార్టీ ఇస్తున్న అవార్డులు కాదు. ఇప్పుడు బీజేపీ పార్టీకి భారతదేశ ప్రభుత్వానికి తేడా ఉంది. ఎందుకంటే ఇది కేవలం బీజేపీ పార్టీలో ఏమైనా ఎన్నికలు జరిగితే వాళ్ళ సభ్యులు ఎన్నుకున్న వాళ్ళు బీజేపీ పార్టీకి నాయకులు, కానీ ఈ దేశంలో ప్రజలందరూ కలిసి ఎన్నుకున్నారు. అంటే ఇప్పుడు మోడీకి అందరూ ఓటేసిన ప్రతి వాళ్ళు మోడీకి వేయలా. అసలు వాళ్ళకి వచ్చింది ఎన్ని 220 సీట్లు, మిగతా వాళ్ళందరితో కలుపుకుని ప్రభుత్వం నడుపుతున్నారు. అలాంటప్పుడు ఇది కేవలం బీజేపీ ప్రభుత్వం ఎట్లా అవుతుంది? అవ్వదు కదా. అందుకని మేము గద్దరికి ఇవ్వదలుచుకోలేదు అని బండి సంజయ్ అనడం వెనకమాల కుట్ర ఏంటి అంటే, ఈటెల రాజేందర్ని ప్రమోట్ అవ్వకోకుండా చూడాలి, తనకి పోస్ట్ కావాలి బండి సంజయ్కి అనే ఉద్దేశంతో మాట్లాడటం జరిగింది. మరి అలాంటప్పుడు అసలు ఈటెల రాజేందర్ని ఎందుకు చేర్చుకున్నారు పార్టీలో? ఆయన పీడిఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. వాళ్ళు ఎప్పుడన్నా ఇంటర్వ్యూల్లో పాత చరిత్ర గురించి చెప్పినప్పుడు ఆయన భార్య ఇద్దరు చెప్తారు. ఆ జమునారెడ్డి గారు కూడా అదే చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు చేర్చుకున్నారు మీరు? అదే కాదు, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో బోలెడు మంది సిపిఐ నాయకుల్ని, బోలెడు మంది సిపిఎం నాయకుల్ని, బోలెడు మంది లొంగిపోయిన నక్సలైట్లని పెట్టుకుని వాళ్ళని తమ పార్టీలో చేర్పించుకుని అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించారు, బీజేపీలో చేర్చుకొని. ఇవాళ అసలు ఈ దేశం మొత్తం మీద ఏ ప్రభుత్వంని ప్రజలు ఎన్నుకున్నా కానీ ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేటట్లుగానే కదా వాళ్ళు పావులు గడుపుతున్నారు. అలా చూడాల్సిందే తప్పితే వాళ్ళని ఇది బీజేపీ బలం కాదు, ఇది వాపు. ఈ వాపు కూడా ఎలాంటి వాపు అంటే మతతత్వంతో కూడిన వాపు ఇది. ఇది ఎప్పటికైనా ఈ మత్తు దిగవలసిందే. ప్రజలు అర్థం చేసుకున్న రోజున వీళ్ళని ఖచ్చితంగా తిప్పికొడతారు. పైగా ఇవాళ ఆదివాసీల మీద వాళ్ళ భూముల్ని ఖాళీ చేయించే నెపంతో అక్కడున్న నక్సలైట్లు ఆదివాసీలకి సహాయంగా ఉంటున్నారని, వాళ్ళకి తెలివితేటలు నేర్పుతున్నారు అని చెప్పి ఆ జాతి సంపదని కొల్లగొట్టడానికి, పైగా ఆ జాతి సంపదని ఈ దేశానికి అందించడం కాకుండా కార్పొరేట్ వ్యాపారస్తులకి అప్పగించటం కోసం నక్సలైట్లు ఏరివేస్తున్నారు. ఈ నక్సలైట్లు ఏరివేసేటప్పుడు ఏం చెప్తున్నారు? ఈ నక్సలైట్లు వల్ల ఆదివాసీలకి నష్టం జరుగుతుంది, వాళ్ళ వల్ల దేశంలో సంఘర్షణలు వస్తున్నాయి, దీనివల్ల పెట్టుబడులు రావు, వీళ్ళు క్రూరాతి క్రూరులు, ఇన్ఫార్మర్లు అనుకున్న వాళ్ళని చంపేస్తారు, వాళ్ళు రాక్షసులు అని చెప్పి వాళ్ళని ప్రజా సమూహాల్లో వాళ్ళ గురించి ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేస్తే ఇప్పుడు నక్సలైట్లు అంటే ఒకప్పుడు చాలా సానుభూతి ఉండేది. అమ్మో అడవిలో ఉంటారు వాళ్ళు, సమస్యల కోసమే అడవిలో ఉన్నారు అనే సానుభూతి ఉండేది. ఇప్పుడు ఆ సానుభూతి స్థానంలో వాళ్ళు ఈ దేశ సంపదని దేశానికి దక్కనివ్వట్లేదు అని సామాన్య ప్రజలు అనుకునేలాగా బీజేపీ వాళ్ళు ప్రజలకు చెప్తున్నారు, పోర్ట్రేట్ చేస్తున్నారు. దీనివల్ల నష్టం ఏంటి అంటే ఈ దేశ సంపద కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన మీదేమో చెడ్డీ మీద, తల నూనె మీద, పేస్ట్ మీద, అగ్గిపెట్టి మీద మనకి ట్యాక్సులు వేస్తూ వాళ్ళకు ఓ పక్కన కార్పొరేట్ ట్యాక్సులు రద్దు చేస్తున్నారు. బ్యాంకుల్లో వాళ్ళు పెట్టుకున్న ఆస్తుల్ని రుణమాఫీ చేసేస్తున్నారు. మరి మొన్న తెలంగాణలో ఒక రైతు బ్యాంకులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు? 2.5 ఎకరాల భూమి గురించి. కానీ మనం కార్పొరేట్ ట్యాక్స్లు ఎట్లా ఎగ్గొట్టేస్తున్నారు అంటే రుణమాఫీ చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి అంటే ప్రజల వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి అని అర్థం. మరీ ముఖ్యంగా ఇప్పుడు సందర్భం కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఒక డెడ్లైన్ ఇచ్చి ఈ డెడ్లైన్ లోపల మేము ఏరివేస్తాము అని చెప్పటం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు.
అసలు ఏరివేయడానికి మీకు హక్కు ఏంటి? చట్టం ఉంది, మనకి రాజ్యాంగం ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు వాళ్ళని వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తున్నాము, వాళ్ళని నిర్మూలించే పేరుతోటి, ఎన్కౌంటర్ అనే పేరుతోటి, ఎన్కౌంటర్లు కాదు అవి, వీళ్ళు హత్యలు చేస్తున్నారు. ఇవన్నీ ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే. అసలు నిజ నిర్ధారణ కమిటీలు కూడా లేవు. ఇంతకుముందు నిజ నిర్ధారణ కమిటీలు ఉండేవి. అసలు ఈ ఎన్కౌంటర్ నిజంగా జరిగిందా, ఇది ఫేక్ ఎన్కౌంటరా ఏంటి అని. ఇప్పుడు అది కూడా లేదు. ఎందుకు చేస్తున్నారు ఇదంతా అంటే అసలు మేము ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు, అది వాళ్ళ ఉద్దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఆ మాట అనడం తప్పు. ఎంత అవునన్నా కాదన్నా 535 సీట్లు వచ్చిన వాడైనా సరే ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. అందుకని ఈ గద్దరన్న అవార్డు విషయంలో వాళ్ళు మాట్లాడిన వంకర టింకర్ మాటలకు కావచ్చు, అలాగే ఇప్పుడు ఏరివేస్తానని అనటం కావచ్చు, ఇవి చాలా తప్పు. గద్దరన్నకు అవార్డు ఇవ్వకపోయినంత మాత్రాన అతను ప్రజల గుండెల్లో ఉన్నాడు. అందుకని చెప్పి ఈ అవార్డులు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఇప్పుడు ప్రజల నీరాజనాల ముందు ఈ అవార్డులు ఎంతండి నన్ను అడిగితే ఇప్పుడు చాలామందికి తెలుసు, కొనుక్కుంటారని. కానీ నిత్యం గద్దర్ అనే వ్యక్తి నిత్యం ప్రజలలో ఉండి ప్రజల కోసమే పోరాడి జీవితం మొత్తం ప్రజలలోనే గడిపిండు కదా, ప్రజల సమస్యల కోసం కొట్లాడడం కోసం. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈయన ఒక హంతకుడు, ఇంతమంది పోలీసు వాళ్ళని చంపారని చెప్పి ఆయన బండి సంజయ్ కాకుండా నిన్న రాణి రుద్రమాదేవి కూడా అదే మాట ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు గద్దరన్నతో ఒకప్పుడు షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు. ఒకప్పుడు మందకృష్ణ మాదిగ అవసరం లేని వ్యక్తి, ఇప్పుడు బీజేపీకి అవసరమైన వ్యక్తి. ఆలింగనాలు చేసుకుంటారు, అవార్డులు ఇస్తారు. ఎందుకు అంటే మందకృష్ణ మాదిగ వెనక ఉన్న ఓట్లు కావాలి వాళ్ళకి. ఇప్పుడు గద్దరన్న లేడు. గద్దరన్న ఉండుంటే అవార్డు ఇచ్చేవాళ్ళేమో. అయినా ఎందుకండి, ఆయన పాటను బ్యాన్ చేస్తే ఆ తర్వాత ఆయనకి నంది అవార్డు రాలేదా? ఆయన ప్రజల్లో ఉన్నాడు. ఈ అవార్డులు అసలు ప్రజల్లో పనిచేసే వాళ్ళకి, ప్రజానాయకులకి అవార్డులతో అవసరం లేదు. అందుకని అవార్డు ఇస్తేనే ఆలోచించాలి మనం. అందుకని అవార్డు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇస్తే ఓకే. ఇవ్వలేదేంటి అని అడగాల్సినంత కర్మ అయితే పట్టలేదు. గద్దరన్న ప్రజల మధ్యలో ఉన్నాడు, అశేష ప్రజావాహిని గుండెల్లో ఉన్నాడు, అది చాలు. అయితే ఫైనల్గా మేడం, గద్దర్ కంటే 100 రెట్లు మందకృష్ణ బెటర్ అని చెప్పి చెప్తా ఉన్నది రాణి రుద్రమాదేవి. ఇప్పుడు మందకృష్ణ వెనక ఓట్లు ఉన్నాయి. గద్దర్ మనలో లేడు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు. ఆ మాదిగల ఓట్లు కావాలి అంటే మందకృష్ణ మాదిగ కావాలి. ఇవాళ ఈ మందకృష్ణ మాదిగని బుజ్జగిస్తే తప్పితే, అతనికి అవార్డు ఇస్తే తప్పితే అసలు ఇప్పుడు ఇవ్వడం ఏంటి? ఇంతకుముందే ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడుకున్నారు కదా, ఎలక్షన్స్ ముందే మాట్లాడుకున్నారు కదా, మీ లాబీ జరిగిపోయింది కదా. కాకపోతే తెలంగాణలో బీజేపీకి అన్ని ఎంపీ సీట్లు రావటం వెనక కూడా మందకృష్ణ మాదిగ ఉన్నాడు. అది వాళ్ళ ప్రచారాలు చేశాడు, అది జరిగింది అక్కడ. అందుకని ఏంటంటే వాళ్ళ ఇవి సీట్లు ఓట్లు రాజకీయాలు తప్పితే వేరే ఏమీ కాదు. ఎన్నో జిమ్మిక్కులు చేస్తేనే వాళ్ళకి వచ్చింది 220 సీట్లు. వాళ్ళు 420 వస్తాయని చెప్పారు. మరి అసలు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కనుక కూటమిలోకి వెళ్ళకపోతే అసలు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు, ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు మోడీ. అది మోడీ సంగతి. ఇవాళ ఎవరి వెనక సీట్లు ఉంటే వాళ్ళని చంకలో పెట్టుకొని వాళ్ళని ముద్దు చేసి వాళ్ళకి కావాల్సింది ఏంటో చూసి వాళ్ళ ద్వారా వచ్చే ఓట్లు వేయించుకోవడం మాత్రమే మోడీకి తెలిసిన మంత్రతంత్ర విద్య. ఈ పార్టీలను అణిచివేసే ఉద్దేశంలో ప్రాంతీయ పార్టీకి మధ్యలో గొడవ పెట్టడం, ప్రాంతీయ పార్టీలోనే అంతర్గతంగా గొడవలు పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కవిత కేసు ఉంది, లిక్కర్ కేసు ఉంది. ఆ లిక్కర్ కేసు తోటి ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయటానికి వాళ్ళు ఎన్నుకున్న విధానం అది. అంటే వీలైతే చీలుస్తారు, లేదంటే స్కాముల్లో ఇరికిచ్చి ఆ ప్రభుత్వాలను పడగొట్టడమే బీజేపీ లక్ష్యం. ఇది ప్రజల మనోభావాలకి పూర్తి విరుద్ధం. నేను అది చెప్పదలుచుకున్నాను.